చేసేటప్పుడు పక్కన పులావ్ పక్కన కూడా మీరు సర్వ్ చేయొచ్చు. సో నేను కొన్ని ఇందులో వేస్తాను. వేసేసి ఒక్కసారి మనం లైట్గా మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు మనం దీన్ని చక్కగా గార్నిష్ చేద్దాం. గార్నిష్ చేయడం కోసం ఇక్కడ ప్లేట్ రెడీగా ఉంది. దీంట్లో మనం ఒక రింగ్ తీసుకున్నాను. దీంట్లో సేమియాని మధ్యలో వేసేద్దాం. ఒక లేయర్ సేమియా, ఆ తర్వాత వేయించుకున్న రొయ్యలు మరొక లేయర్. అప్పుడప్పుడు మీరు ఇలాంటివి ట్రై చేయొచ్చు. అమ్మ ఇంత కష్టపడాలి అని ఏం లేదు, మీకు డిష్ మాత్రాన 8 minutesలో రెడీ అవుతుంది. కాకపోతే ఇలాంటి గార్నిష్ ఇవన్నీ చేయాలి అంటేనే కొంచెం పేషెన్స్ ఉంటే గార్నిష్ చేయొచ్చు. సో సేమియాని కూడా దీంట్లో పెట్టేశాను. ఇప్పుడు మెల్లిగా మనం ఈ రింగ్ని తీసేసి ఆ తర్వాత మిగతావి కూడా ఈ రొయ్యల్ని మరి చక్కగా ప్లేటింగ్ అయితే చేసేసాము. టేస్ట్ చేయటానికి రెడీగా ఉన్నాను. పాన్ నుంచే మంచిగా ఒక రొయ్యలు తీసేసుకుని సాఫ్ట్గా మంచి స్పైసెస్, ఫ్రెష్ స్పైసెస్, సేమియా కూడా చాలా టేస్టీగా ఉంది. అన్ని స్పైసెస్ పట్టుకుని అలాగే మధ్యలో ష్రింప్తో మెల్ట్ అయిపోతుంది. రొయ్యలు అలాగే మన సేమియా, మంచి కోకోనట్ ఫ్లేవర్ కూడా. ఈ చాలా మైల్డ్గా ఉంటాయి ఈ డిషెస్. చూస్తే చాలా ఘాటుగా కనిపిస్తుందేమో, కానీ ఇవి అస్సలు అలా లేదు. కోస్టల్వి చాలా మైల్డ్గా ఉంటాయి, ఎందుకంటే ఇందులో స్పైసెస్ అస్సలు లేవు. ఒక 3 మిరపకాయలు, కొన్ని పెప్పర్కార్న్స్ అంతే. నేను ఈరోజు ఫుల్గా ఎంజాయ్ చేస్తాను. మరి మీరు సింపుల్గా ఇలాంటి డిషెస్ అప్పుడప్పుడు చేసి పెట్టండి. కోస్టల్ సేమియా ష్రింప్ పులావ్ తయారు చేయ విధానం: ముందుగా ఒక ప్యాన్లో సేమియాని డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మరొక ప్యాన్లో ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండు మిరపకాయలు, కొన్ని మెంతులు, ఆవాలు కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఆ తర్వాత మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో రొయ్యలు తీసుకుని అందులో ఈ మసాలాని వేసుకుని కొద్దిగా సాల్ట్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే కొబ్బరి నూనె కూడా వేసుకుని మరొకసారి మిక్స్ చేసి ఇందులో కొద్దిగా చింతపండు పులుసు, పాన్ పై కొద్దిగా నూనె వేసుకుని ఈ రొయ్యల్ని గ్రిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో మరికొంచెం నూనె వేసుకుని కొద్దిగా ఆవాలు అలాగే కరివేపాకు వేసి వేగిన తర్వాత ఇందులో కొద్దిగా నీళ్లు మరియు కొబ్బరి పాలు వేసుకుని బాయిల్ అయిన తర్వాత ఇందులో వేయించి పెట్టుకున్న సేమియాను కూడా వేసుకుని తగినంత సాల్ట్ వేసి మూత పెట్టుకుని సేమియా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేయించి పెట్టుకున్న రొయ్యల్ని చివర్లో వేసి మరొక 2 నిమిషాల పాటు మూత పెట్టుకుని వేడివేడిగా సర్వ్ చేస్తే చాలా. వాటర్ కాస్త థిక్ స్లరీ చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా మొత్తం మిక్స్ చేసేసేయండి. మరి ఇక్కడ మన స్లరీ అయితే రెడీ అయిపోయింది. అలాగే వాళ్ళ దగ్గర అయితే పెద్ద పెంక ఉంటుంది. మనం కొంచెం మీడియం సైజ్ పెనం తీసుకుని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసేసాను. ఆయిల్ వేడెక్కుతుంది. అంతలోపల ఇక్కడ మన స్లరీ చూడండి, ఇలా మన ఫింగర్కి ఇలా కోట్ అవ్వాలి, అంతే. ఎక్కువగా కాదు, ఇలా కొంచెం కోట్ అయితే సరిపోతుంది. లూజ్గా ఉండాలి. ఇప్పుడు మనం ఈ ఆలు ప్యాటీని దీంట్లో డిప్ చేద్దాం. సో ఏం చేయాలంటే తెలుసు కదా మీకు, టిక్కీ అంటే ఇలా ఫ్లాట్గా ఉంటుంది. కొంచెం కట్లెట్ షేప్లో చేసేసేయండి. చేసేసి ఇప్పుడు ఇది మనం దీంట్లో డిప్ చేసి కోట్ చేసి ఈ ఆయిల్లో వేసుకుని షాలో ఫ్రై, డీప్ ఫ్రై కావాలంటే డీప్ ఫ్రై, మీరు చూసే ఉంటారు అక్కడ ఆ పాన్ మీద కుక్ అవుతూనే ఉంటుంది. కావాలన్నప్పుడు వేడి చేసేసి సర్వ్ చేస్తారు. సో మనం దీని మీద వేసేసి స్లోగా కాలనిద్దాం. అలాగే ఇంకొకటి, మనకి కార్న్ఫ్లవర్ ఎక్కువ ఉండాలి, ఎందుకంటే కొంచెం బయట క్రిస్పీగా ఉండాలి కాబట్టి. రెడీ. ఇది కూడా మన స్లరీలో, ఇది కూడా చక్కగా కోట్ అయిపోయింది. ఇది కూడా మన ఆయిల్లో. ఇంకొన్ని కూడా చేసేసుకుని మనం ఇది కొంచెం ఇలా కాలనిస్తూ ఉందాం. ఒకవైపు కాలినట్టే ఇంకోవైపు కూడా రొటేట్ చేద్దాం మనం. ఇప్పుడు చూడండి, ఒక క్రిస్పీ
లేయర్ వస్తుంది మనకి పైన. ఇంకొంచెం ఫ్లేమ్ పెద్దగా చేసేసి ఇప్పుడు కొద్దిగా రంగు వచ్చేంత వరకు మనం కాల్చుకుందాం. అంతలోపల నేను చోలే ఏవైతే మన తెల్ల బఠానీ బాయిల్ చేశానో అవి ఎలా ఉన్నాయో చూపిస్తాను. మరి చూడండి, మన టిక్కీలు చక్కగా కాలుతున్నాయి. పక్కకు జరిపిద్దాం హోటల్ స్టైల్లో. ఇందులో ఇప్పుడు మనం వైట్ బఠానీని చక్కగా నానబెట్టుకుని కొంచెం సోడా వేసేసి సాల్ట్ వేసి నీళ్లు వేసుకొని ఉడికించాను. ఇది ఇలా ఉడికిస్తే మీకు సోడా వేశారనుకోండి చక్కగా సాఫ్ట్గా ఉడికిపోతుంది. మన దగ్గర కొంచెం ఆ బఠానీ కంపల్సరీగా ఉంటుంది. కానీ మీరు నార్త్లో వెళ్తే చోలేలు తిన్నారనుకోండి చాలా డిఫరెంట్గా ఉంటుంది. అసలు ఇందులో మనకి బఠానీ వేశారా అని అనిపిస్తుంది, అంత సాఫ్ట్గా ఉంటుంది, లిటరల్లీ మెల్ట్ అయిపోతుంది మన నోట్లో. ఇందులో ఇప్పుడు మనం కొద్దిగా కారం, కొంచెం ఎక్కువ కాదు, అలాగే ధనియాల పొడి, మనం బాయిల్ చేసిన నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్ళని పడేయకండి, ఆ నీళ్ళని కూడా మనం వాడుకుంటాము. ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ ఆల్రెడీ నేను వేసాను, కొంచెం వాటర్ వేసేసి ఇది ఇక్కడ బాయిల్ అవనిస్తూ ఉందాం. అంతే కదా, అక్కడ కూడా ఇలాగే మధ్యలో చోలే ఉంటుంది, సైడ్లో టిక్కీస్ ఉంటాయి. ఇంకా వాళ్ళు ఎవరు ఏది అడగగానే సింపుల్గా అన్నీ కలిపేసి వేసేసి ఇస్తూ ఉంటారు. ఒక 3 to 4 minutes మంచిగా ఉడికేంత వరకు ఉడకనిద్దాం. ఆలు టిక్కీలు కూడా ఇంకా కాలుతూనే ఉన్నాయి, స్లోగా పెట్టాను కాబట్టి అలాగే ఇది కుక్ అవుతూ ఉంటుంది. ఇంకొంచెం అవనిద్దాం. అంతలోపల ఒక్కసారి మనం టేస్ట్ కూడా చేయొచ్చు ఈ టైంలో. ఆల్రెడీ నేను సాల్ట్ వేసాను కాబట్టి చక్కగా ఉంది. ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు. యాక్చువల్గా వాళ్ళైతే మన బ్లాక్ సాల్ట్ ఏదైతే మన పానీపూరి వాటర్ ఉంటుంది కదా అది ఎక్కువగా వేస్తారు, కానీ నేను రెగ్యులర్గా వాటర్, ఇందులో కొంచెం మీకు కావాలంటే ఆమ్చూర్ పొడి వేసుకోండి, పులుపు కోసం సరిపోతుంది. ఇప్పుడు ఇది ఇంకొక 2 minutes బాయిల్ అవ్వనిచ్చి ఆ తర్వాత ఇంకా మీకు నచ్చిన ఒక చక్కటి ప్లేట్ తీసుకుని మనం సర్వ్ చేద్దాం. మన చోలే రెడీ, అలాగే టిక్కీలు కూడా చక్కగా కాలిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్. ఇంకా పలుచగా కావాలంటే ఇంకొంచెం మీరు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. సో నేను కొంచెం వాటర్ వేస్తాను, చింతపండు నీళ్ళు కూడా వేసుకోవచ్చు. మరొక పొంగు రాగానే ఇది మనం ఇప్పుడు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. మరి చూడండి, మన బటానా చూస్తే కొంచెం సాఫ్ట్గా, కొంచెం బఠానీ షేప్లో. ఇప్పుడు స్టవ్ ఆఫ్. మన ప్లేట్లోకి డైరెక్ట్గా ఇలాగే వేసేసి ఆ తర్వాత ఈ టిక్కీలు ఏవైతే ఉన్నాయో ఈ టిక్కీని కూడా మధ్యలో, ఇప్పుడు టిక్కీలు కూడా ఇందులో వేసేసాం. మరి లాస్ట్లో ఇంకేం లేదండి, సింపుల్గా కొంచెం చాట్ మసాలా దీని మీద, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి, సాల్ట్ నేను ఆల్రెడీ బఠానీలు ఉడకబెట్టేటప్పుడు వేసాను, అందుకే నేను సాల్ట్ ఎక్కువగా వేసుకోలేదు. నేను టేస్ట్ కూడా చెక్ చేశాను, మీరు కూడా అలాగే చూసుకోండి. కొంచెం కారం, ఇందులో ఇప్పుడు గ్రీన్ చట్నీ, అలాగే స్వీట్ చట్నీ, మీకు ఎంత కావాలంటే అంత స్వీట్ చట్నీ, గ్రీన్ చట్నీ, అలాగే ఇందులో కూడా ఎక్కువగా పెరుగు వేస్తారు. సో ఎక్కువగా పెరుగు వేసేసుకుని, ఇక్కడైతే మన దగ్గర హైదరాబాద్లో పైన సేవు, బూందీ, ఇంకా కొత్తిమీర ఇవన్నీ సర్వ్ చేసిస్తారు. కానీ అక్కడ మీకు సేవు, బూందీ ఏవి వేయరు. సింపుల్గా ఇలా ఎక్కువగా కర్డ్, అలాగే కావాలంటే దీని మీద దహి వడ, ఆ వడలు కూడా పైన పెట్టేసి సర్వ్ చేస్తారు. ఈరోజు నేను జస్ట్ సింపుల్గా మనం ఈ ఆలు టిక్కీయే చేస్తున్నాము. మరి సింపుల్ అయిన మన ఆలు టిక్కీ రెడీ సర్వ్ చేయడానికి. టేస్టీగా, ఇంకా మీరు తియ్యగా కావాలి అని అంటే ఇంకొంచెం ఎక్స్ట్రాగా స్వీట్ సాస్ వేసుకొని వేడిగా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. వర్షాకాలంలో ఇలాంటివి చాలా ఈజీగా మీరు చేసుకొని ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయొచ్చు. మరి టేస్ట్ చేయడానికి నేను రెడీ. మరి వేడిగా ఉన్నప్పుడే టేస్ట్ చేయాలి. పైన కొంచెం ఆ క్రిస్పీ టెక్స్చర్ మన కార్న్ఫ్లవర్ మిక్స్చర్తో, అలాగే